హాయ్ హలో అందరికీ నమస్కారం. నేను మీ శ్రీలత. వెల్కమ్ టు మై ఛానల్ శ్రీలత విహారీ క్రియేటివ్ వ్లాగ్స్. ఇవాళ అయితే కాశీ తర్వాత మా ప్రయాణం అయోధ్యకి. సో అయోధ్యలో మా ప్రయాణం ఎలా జరిగింది, అక్కడ ఏమేమి విజిట్ చేసాము, ఎక్కడ స్టే చేసాము అన్నీ వీడియోలో చూసేద్దాం. మేము కాశీలో మార్నింగ్ 9:30కి వందే భారత్ ఎక్స్ప్రెస్లో బయలుదేరి అయోధ్యకి 12కి రీచ్ అయ్యామన్నమాట. సో ఇక్కడి నుంచి ఇదంతా అయోధ్య రైల్వే స్టేషన్ చూస్తున్నారు కదా, ఎంత మోడ్రన్గా ఉంది. చాలా మంచి ఫెసిలిటీస్తో కన్స్ట్రక్ట్ చేశారు. ఇక్కడ కూర్చోవడానికి, పడుకోవడానికి ఉన్న వెయిటింగ్ ఏరియా అంతా చాలా బాగుందన్నమాట. సో మేమందరం, మా బ్యాచ్ అంతా, రిమైనింగ్ వాళ్ళంతా అయోధ్య నుంచి కంప్లీట్ రిటర్న్ అనంతపూర్కి వెళ్ళిపోతారు. సో మేము 5 మంది మాత్రమే. మా కంటిన్యూషన్ నెక్స్ట్ జర్నీ అయోధ్య నుంచి ఆగ్రా అని వెళ్ళాలి అనేసి మేము ఇలా ప్లాన్ చేసుకున్నాం. ఇది మా హోమ్ స్టే అనమాట. మేము స్టే చేసింది హోమ్ స్టే డీటెయిల్డ్గా ఇంకో వీడియోలో చేస్తాను. సో ఇక్కడైతే హోమ్ స్టేలో ఫ్రెషప్ అయిపోయి ఒక 1 అవర్లో మళ్ళీ మేము టెంపుల్కి వచ్చేసాం. ఎందుకంటే మరి ఈవినింగ్ 8:30కి మాకు ఆగ్రాకి వెళ్ళడానికి ట్రైన్ ఉందన్నమాట. సో అలా అని చెప్పి మేము జస్ట్ అయోధ్యలో ఒక 6 అవర్స్ స్టే చేయాలని చెప్పి ప్లాన్ చేసుకొని వచ్చేసాము. సో ఇప్పుడు అయోధ్య టెంపుల్కి వెళ్తున్నాం దర్శనానికి మధ్యాహ్నం. సో ఆల్మోస్ట్ 2 o'clockకి సుపదం అని ఒకటి దర్శనం ఉంది. సో ఆ దర్శనం ఏంటంటే ఫ్రీ దర్శనమే, బట్ మనం ముందుగానే రిజిస్టర్ చేసుకుంటే మనకు స్పెషల్ దర్శనం లాగా అనమాట. దానికి ఏం డబ్బులు పే చేయలేదు, కానీ ముందుగా రిజిస్టర్ చేసుకోవాలి. ఒక 1 వీక్ ముందు అలా టెంపుల్కి వెళ్ళేకి చేస్తే డైరెక్ట్గా వెళ్ళిపోవచ్చు. బట్ చెకింగ్ మాత్రం ఉంటుంది. ఆధార్ కార్డ్స్ అన్ని ఎక్కువసార్లు చెక్ చేస్తారు. తర్వాత ఫిజికలీ హ్యాండిక్యాప్డ్ లేదా కొంతమంది కాళ్ళు అంటే పెయిన్స్ ఎక్కువ ఉండి, టెంపుల్ చాలా లాంగ్ డిస్టెన్స్లో ఉంది కదా, చూడలేని వాళ్ళకి అక్కడ హ్యాండిక్యాప్ వాళ్ళకి చైర్స్ ఉంటాయి కదా, అలా వీల్ చైర్స్ ఉన్నాయి. సో మనకేం అమౌంట్ పే చేయకుండానే అక్కడికి వెళ్ళి మేము ఇలా నడవలేమంటే పర్సన్తో, ఎవరైతే పర్సన్ ఉంటారో వాళ్ళతో పాటు ఇంకొక అన్ని వెనక పంపిస్తారనమాట. వాళ్ళందరూ కూడా టెంపుల్కి అక్కడి నుంచి వెళ్ళొచ్చు. సో అసలు ఎక్కడ అమౌంట్ పే చేయాల్సిన అవసరం లేదు. చాలా బాగుందన్నమాట. ఫెసిలిటీస్ అన్నీ చాలా బాగున్నాయి. ఇది అయోధ్య టెంపుల్కి ఇంకా క్యూ లైన్స్ అనమాట. ఎంట్రన్స్ నుంచి వెళ్తూ ఉన్నాము. ఇక్కడ టెంపుల్ వస్తుంది. టెంపుల్కి ముందు చాలా క్యూ లైన్స్ ఉన్నాయి, సెక్యూరిటీ చెక్స్. సో అక్కడ మొత్తం ఇక్కడ కనిపిస్తుంది కదా, ఆ పార్ట్ ఇలా ఆర్చ్ లాగా, అదే టెంపుల్ ఏరియా అనమాట. సో టెంపుల్ ఏరియా ఇంకా ఆ దాన్ని బ్యాక్ సైడ్ టెంపుల్ ఉంది. సో అక్కడి నుంచి వెళ్ళడానికి ఇక్కడ మనము ఈ సెక్యూరిటీ చెక్స్ అన్నీ క్రాస్ చేసుకొని క్లాక్ రూమ్స్ ఉంటాయి, తర్వాత చెప్పల్ స్టాండ్. సో 2 అక్కడ పెట్టేసి మొత్తం అంతా అసలు ఏం అలౌ చేయరు. ఓన్లీ జెంట్స్ పర్సెస్ తప్ప లేడీస్ హ్యాండ్ బ్యాగ్స్ కానీ పర్సెస్ ఏం అలౌ చేయట్లేదు అనమాట. అంత సెక్యూరిటీ ఉంది, హై సెక్యూరిటీ. సో మనం అవన్నీ చూసుకొని ప్లాన్డ్గా వెళ్ళడం బెస్ట్. వాచెస్, లేడీస్ హ్యాండ్ బ్యాగ్స్ ఏమి ఉండవు కదా. సో చాలా చాలా లాంగ్ డిస్టెన్స్ అనమాట టెంపుల్కి ఈ ప్లేసెస్కి. మేము మిట్ట మధ్యాహ్నం వెళ్ళేసరికి చాలా వేడిగా ఉంది. యాక్చువల్గా సుపథం ఎవరైతే వెళ్తారో వాళ్ళు ఇక్కడ చెప్పలు వదలాల్సిన అవసరం లేదు. ఓన్లీ సెక్యూరిటీ చెక్ ఒకటి చేసేసి వెళ్ళిపోవచ్చు. డైరెక్ట్గా గుడికి దగ్గరలోనే చెప్పలు వదలచ్చు అనమాట. అంటే డైరెక్ట్ ముందు రిజర్వ్ చేసుకున్న వాళ్ళు. అలా కాకుండా ఫ్రీ దర్శనం వాళ్ళందరూ ఇక్కడ చెప్పల్స్ వదిలి అక్కడ క్లాక్ రూమ్లో లగేజ్ అంతా పెట్టేసి అక్కడి నుంచి టెంపుల్కి వెళ్ళాలి. ఇదంతా ఇక్కడ కనిపిస్తున్నదంతా క్లాక్ రూమ్ ప్లేస్ అనమాట. మొత్తం లగేజ్ అంతా అక్కడ పెట్టాలి అలా. సో ఇంకా టెంపుల్లో అయితే ఎక్కడ కెమెరా లేదు, మొత్తం ఎక్కడ క్లాక్ రూమ్లోనే అన్నీ పెట్టేసి టెంపుల్ దర్శనం అయిపోయింది. చాలా బాగా జరిగిందనమాట. ఇంకా చాలా కన్స్ట్రక్షన్ జరుగుతుంది. ఇంకా ఒక 1-2 years తర్వాత వస్తే ఇంకా మొత్తం అక్కడ చాలా డెవలప్మెంట్స్ చూడొచ్చు అనమాట. కానీ స్వామివారి దర్శనం చాలా చాలా బాగా జరిగింది. ఈ స్పెషల్ దర్శనంలో వెళ్ళాం కాబట్టి అసలు ఎక్కడ తోయడం కానీ ఏం లేదు. చాలా ఓపెన్ హాల్ కాబట్టి చాలా ప్రశాంతంగా దర్శనం జరిగిందనమాట. తర్వాత మేము ఇప్పుడు హనుమాన్ టెంపుల్ ఉంటుంది, హనుమాన్ గార్గ్ అని, ఆ టెంపుల్కి వచ్చాము. ఇక్కడైతే ఈ కొండ మీద లాగా ఉంటుంది అనమాట. పెద్ద స్టెప్స్ ఉండవు, ఒక 50 to 100 స్టెప్స్ ఉంటాయి అంతే. ఇది చాలా పురాతనమైన దేవాలయం. అప్పట్లో ఆంజనేయ స్వామి రాముడు అడవుల నుంచి తిరిగి వచ్చాక ఈ ప్లేస్లో వచ్చి ఉన్నారని చెప్పి చెప్తారు. అక్కడ వాళ్ళ మదర్తో పాటు ఇక్కడ ఉంటారు అనేసి. చాలా పవర్ఫుల్ అనమాట టెంపుల్. ఇక్కడ మీకు చూడండి కాయిన్స్ కనిపిస్తున్నాయి, అవన్నీ డాలర్స్ అనమాట. డాలర్స్ అట్లా ప్లేస్ చేసి పెట్టారు.
టెంపుల్ అయితే చాలా కలర్ఫుల్గా చాలా చాలా బాగుంది. చాలా బాగా దర్శనం జరిగింది మాకు. సో దీనికి కూడా టైమింగ్స్ ఉన్నాయి టెంపుల్కి. సో మేము ఆల్మోస్ట్ 3కి అలా వెళ్తే జస్ట్ అప్పుడే టెంపుల్ ఓపెన్ చేశారనమాట. మళ్ళీ చాలా బాగా జరిగింది దర్శనం అయితే. సో రాముణ్ణి దర్శించుకున్నాక ప్రతి ఒక్కరూ ఆంజనేయ స్వామిని దర్శించుకోకుండా ఉండరు కదా. సో ఖచ్చితంగా ఎవ్వరు మిస్ కాకుండా ఇక్కడ హనుమాన్ గార్గ్ టెంపుల్కి అయితే రావచ్చు. పెద్ద టైం అయితే పట్టదండి, హార్డ్గా ఒక 10 to 15 మినిట్స్లో దర్శనం అయిపోతుంది అనమాట. సో చాలా బాగుంది. అక్కడ కనిపిస్తున్నారు కదా స్వామివారు అక్కడ వీడియోలో. సో అతనే ఆంజనేయ స్వామి అనమాట. చాలా బాగా అనిపించింది. మేము దర్శనంకి వెళ్తూ ఉన్నాము. ఇది చూడండి ఎంత క్రౌడ్ ఉందో. కొంచెమే అప్పుడే టెంపుల్ ఓపెన్ చేశారు కాబట్టి అంత క్రౌడ్ ఉంది, కానీ లేకుంటే చాలా పెద్ద టైం అయితే పట్టదు. సో అలా హనుమాన్ గార్గ్ అయిపోయింది దర్శనం. చూసేసుకొని జస్ట్ లైట్ షాపింగ్ అలా చేసుకొని భోంచేసాము. తర్వాత అక్కడ చాలా ఇండియన్ రెస్టారెంట్స్ ఉన్నాయన్నమాట. ఉడిపి విహార్, సో తర్వాత ఇలా సౌత్ ఇండియన్ రెస్టారెంట్స్ కూడా చాలా ఉన్నాయి. ఫుడ్ కూడా చాలా క్వాలిటీగా ఉంది, దోశ ఇడ్లీ ఇలాంటివన్నీ. నెక్స్ట్ మేము ఇక్కడి నుంచి సరియు నది ఉంది కదా అక్కడికి వెళ్తున్నాము. అయోధ్య రోడ్స్ చాలా బ్రాడ్గా ఉన్నాయి, చాలా బాగున్నాయి అన్నమాట. చాలా స్పేషియస్గా అనిపించింది, చాలా క్లీన్లీగా మెయింటైన్ చేస్తున్నారు. ఇక్కడ కనిపిస్తుంది కదా ఇది లతా మంగేష్కర్ సర్కిల్ అంటారనమాట. లతా మంగేష్కర్ గారికి గుర్తుగా ఈ సర్కిల్ని అక్కడ ప్లేస్ చేస్తారు. ఇంకా నైట్లో అయితే ఫుల్ లైటింగ్స్ అంతా, లేజర్ లైట్స్ అంతా ఉంటుంది. చాలా బాగుంది ఆ సర్కిల్. రియల్గా చాలా మనకి గర్వకారణం అనమాట. అలాంటి అక్కడ సర్కిల్ ఉంది కాబట్టి లతా మంగేష్కర్ గారికి చాలా చాలా బాగా అనిపించింది ఆ ఏరియా చూసాక. ఇక్కడి నుంచి మేము సరియు నదికి వెళ్తున్నాం అనమాట. సో సరియు నది చాలా బాగుంటుందంట. తర్వాత ఈవినింగ్ సరియు నదిలో సరియు హారతి ఇస్తారు. అది కూడా హారతి, గంగా హారతి లాగా చాలా బాగుంటుంది. చూడండి సరియు నది పైన నుంచి తీసాను వ్యూ ఇది. ఇక్కడి నుంచి మనం ఘాట్స్ ఉన్నాయన్నమాట. సో ఇక్కడ జస్ట్ స్నానానికి దానికి ఒక చోటు, తర్వాత హారతికి ఆ ప్లేస్, బోటింగ్ అంతా మనం వెళ్ళాలంటే ఇంకొక సైడ్ అనమాట. ఇదంతా హారతి ఇచ్చే ప్లేస్. ఇప్పుడు చూస్తున్న ఏరియా అంతా షాపింగ్ అన్నీ చాలా బాగా పెట్టారు. చాలా బాగా అనిపించింది, చాలా ప్రశాంతంగా ఉంది. నది కూడా చూడడానికి కూడా చూడండి వ్యూ అంతా చాలా అద్భుతంగా ఉంది. సో అయోధ్యకు వచ్చి స్వామివారిని దర్శించుకుంటామని అనుకోకుండా అలా ప్రయాణంలో కాశీ నుంచి అయోధ్యకు వచ్చి స్వామివారిని దర్శించుకోవడమే చాలా అద్భుతం. అందులో సరియు నదికి వచ్చి మళ్ళీ ఇక్కడ స్నానం చేయడం చాలా చాలా అంటే చాలా బాగా అనిపించింది అనమాట. సో చూస్తున్నారు కదా ఎంత బాగుందో మూమెంట్, అక్కడ వాటర్ అది అంతా. సో పీస్ఫుల్గా ఉందన్నమాట. లొకేషన్కి వెళ్తే కూడా ఎక్కువ క్రౌడ్ ఏం లేదు, చాలా లాంగ్లో ఉంది. విడ్త్ తక్కువ ఉంది కానీ చాలా లాంగ్గా ఉందన్నమాట, కెనాల్ లాగా. చాలా బాగుంది. మా బాబు కూడా చాలా ఎంజాయ్ చేస్తాడనమాట. ఇక్కడ మేము కూడా జస్ట్ తల మీద వాటర్ వేసుకున్నాం అంతే, ఇంకా స్నానం అదంతా అక్కడ ఏమి చేయలేదు. తక్కువ టైం ఉంది కాబట్టి టైంలోనే మేము మేనేజ్ చేసాము. జస్ట్ అయోధ్య 6 అవర్స్లో చూసేయాలి అనే ప్లాన్లో అయోధ్య స్వామివారిని దర్శించుకుంటే చాలా అనుకున్నాం. ఇంకా దశరథ్ మహల్ అవన్నీ అయితే మేము వెళ్ళలేదన్నమాట. ఇంకా కన్స్ట్రక్షన్ జరుగుతున్నాయి కాబట్టి డెఫినెట్గా మళ్ళీ ఇంకో 2-3 ఇయర్స్లో వచ్చి కొంచెం ఎక్కువ టైం స్పెండ్ చేయొచ్చు అనేసి అనుకున్నాము. నైట్లో వస్తే చాలా బాగుంటుందంట సరియు హారతి. అది డెఫినెట్గా నెక్స్ట్ టైం ట్రై చేస్తాము. ఇలా అయోధ్యలో మేము చూడాల్సిన ప్లేసెస్ అన్నీ చూసేసామన్నమాట. ఇక్కడి నుంచి మేము నెక్స్ట్ సరియు నది బోటింగ్కి అయితే వెళ్ళలేదన్నమాట. సరియు నది బోటింగ్కి వెళ్తే చాలా బాగుంటుందని అన్నారు. సో ఇప్పుడు మాకు ఉన్న టైం కన్స్ట్రెంట్తో మేమైతే అటు వెళ్ళలేదు. నెక్స్ట్ టైం డెఫినెట్గా రావాలి. అయోధ్య చాలా బాగుంది. ఇంకా డెఫినెట్గా ఇంకా మొత్తం కన్స్ట్రక్షన్స్ వచ్చాక డెఫినెట్గా చూడాలి అనేసి ఫిక్స్ అయ్యామన్నమాట. చాలా బాగా అనిపించింది మొత్తం అయోధ్య దర్శనం. ఇంత తొందరగా మాకు శ్రీరాముడి దర్శనం అవుతుందని మేము అనుకోలేదు. చాలా హ్యాపీగా అనిపించింది యూఎస్ నుంచి రాగానే అయోధ్య దర్శనం అవ్వడం. డెఫినెట్గా మీరందరూ ఎవరైతే వీడియో చూస్తున్నారో మీకు అవకాశం వస్తే ఖచ్చితంగా అయోధ్య విజిట్ చేయండి, చాలా బాగుంది. నెక్స్ట్ వీడియోలో అయోధ్యలో మేము ఎక్కడ స్టే చేసాము, హోమ్ స్టే, ఎందుకంటే మేము చాలామంది క్రౌడ్ వెళ్ళాం కాబట్టి కొంచెం ఫుడ్ కుకింగ్ అంతా బయట తినకుండా హోమ్ ఫుడ్ లాగా ఉండాలని చెప్పి హోమ్ స్టే తీసుకున్నాము. సో దాని గురించి డీటెయిల్స్ కానీ నెక్స్ట్ వీడియోలో పెడతాను. హోప్ మీ అందరు కూడా అయోధ్య యాత్ర చూసి
ఎంజాయ్ చేశారనుకుంటున్నాను. మీ అందరికీ కూడా శ్రీరాముడి దర్శనం త్వరలోనే కావాలని కోరుకుంటూ, ఇంకా ఎవరైనా నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. ఇలాంటి ఎన్నో మంచి వీడియోలతో త్వరలోనే మేము ముందుకు వస్తా. చాలామంది వీడియోస్ చూస్తున్నారు కానీ సబ్స్క్రైబ్ చేసుకోవట్లేదు. ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకుంటే మీకు కొత్త నా ఛానల్ నుంచి నేను ఏదైనా వీడియోస్ పెట్టగానే మీకు ఈ నోటిఫికేషన్స్ వస్తాయన్నమాట. అందుకే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇదైతే ఇంకా ఫైనల్గా మేము అయోధ్య స్టేషన్కి వచ్చాము. ఇక్కడి నుంచి మా ప్రయాణం ఆగ్రాకి అనమాట. సో నెక్స్ట్ వీడియోలో ఆగ్రా ఎలా జరిగింది అక్కడ వేయాన్ని నెక్స్ట్ వీడియోలో చూసేద్దాం. ఇప్పటిదాకా థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మై ఛానల్. సీ యూ, బాయ్.